ఎన్డీఏతో లేను అని చెప్తున్నారు, కానీ అదే ఎన్డీఏతో ఉన్న చంద్రబాబు మాత్రం కావాలనుకుంటున్నారు. అంటే చంద్రబాబుతో సపోర్ట్ కానీ ఎన్డీఏకి మాత్రం దూరంగా ఉన్నారు. నేను ఎవరికి సపోర్ట్ లేదు, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్. ఎన్డీఏకి వ్యతిరేకం ఉన్నారు, కానీ చంద్రబాబు రాష్ట్రానికి కావాలంటున్నారు. అంటే నేను అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకం ఎందుకు మాట్లాడుతుంది, వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ నేను సరైన విధి విధానాలతోనే మాట్లాడతాను. వాళ్ళు వేలెత్తి చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తున్నాను. కేవలం తప్పడలు వేస్తున్నాడు, కేవలం కొంత పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు, ఒక అంశాన్ని తీసుకొని ఒక రెండు మాట్లాడేదాన్ని వదిలేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఖర్చుగా వినపడుతున్నాయి. అంటే నా ఉద్దేశం సార్, ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీలు లాస్ట్ ఇన్ని డికేట్స్ లో ఎవరు కన్సిస్టెంట్ గా ఒక మాట మాట్లాడారండి? ఒక సమస్యను తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ఒక చిన్న ఒక ఇంక్లూడింగ్ భీమరావు బాగా ఇష్యూ జరిగింది లాస్ట్ టైం. ఆ రోజుగా 2 రోజులు మాట్లాడతారు, మళ్ళీ మానేస్తారు. నేను ఏ రోజైనా సార్ తక్కువే మాట్లాడతాను కానీ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బలంగా మాట్లాడుతాను దాని మీద. దాని ఎప్పుడు నేను నా స్టాండ్ మార్చుకోలేను. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి కాబట్టి నేను ఏమంటే పొలిటికల్ బుల్లింగ్ అంటాను, లేదంటే పొలిటికల్ ర్యాగింగ్ అంటాను. ఇలాంటి విధి విధానాలను రాజధాని రైతులకు హామీ ఇచ్చినట్టు మంగళగిరి వెళ్ళినప్పుడు మార్చిలో రాజధానిలో పర్యటిస్తాను, మరోసారి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు, వెళ్ళే ఆలోచన ఉంది. ఇంకా ప్రస్తుతానికి ఇంక లేదండి. తెలంగాణలో ఏమైనా కార్యక్రమాలు అంటే నాకు ఈ మధ్యన మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్గా వస్తుంది ఏంటంటే అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీటెడ్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ అని వెళ్తాను, ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. No sir, I don't feel it's not about getting cheated on something. It's not at a personal level. It is a political party's accountability, sir. No matter whether they are a national party or a state regional party, I feel they are accountable to people. When the promise was given to people, I believe they should honor it. When they go away from the intended word or promise, it is a basic right of any individual, any citizen of this country to raise their voice. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి పేదరిక నిర్మూలన ఎన్నికల రూపంలో జరుగుతుందని ముఖ్యమంత్రులే చెబుతున్న ఈ తరుణంలో మీరు డబ్బు ప్రభావం లేని ఎన్నికలు చేయాలనుకుంటున్నారు? నిజం అంటే ఎంతవరకు సాధ్యపడుతుందని కూడా ప్రయత్నం లేకుండా ఎట్లా ఉంటుంది. నేను ఏం మాట్లాడుతానంటే నేను ఒక 20 years బ్యాక్ నేను సినిమాల్లో ఇట్లా వస్తాను, లేదు పాలిటిక్స్ ఇలా వస్తానని ఒక థాట్లో ప్రూవ్ చేయలేము. నేను నడుస్తా అంటే ఏమంటుందని వీ హ్యావ్ టు వాక్ ద టాక్. ఎంత పాసిబిలిటీ ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే నేను నడవకుండా జరగదు అని నేను ఎప్పుడు అనుకోను. అసలు ముందు నడిచి చూస్తే ఏమేమి జరుగుతాయి చూద్దాం అనుకుంటాను. అది నాకు ఇష్టం. డబ్బు ప్రభావం రాజకీయాలు ఉండాలి మనస్ఫూర్తి కోరుకు. అలాగే నేను కదా ఎవరైనా కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా డబ్బు వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టే ఎవరికి ఇష్టం. మళ్ళీ చెప్పరా? గోవా అండ్ మణిపూర్ లో ప్రజలు ఇచ్చిన రిజల్ట్ వేరు, కానీ బీజేపీ డబ్బుతో అధికారం అక్కడ చేపట్టింది. తక్కువ ఉన్నప్పటికీ అదే నాకు అర్థం. అంటే అంత ప్యూరిటానికల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ మా కంట్రీలో లేదు. మేబీ 70s తర్వాత అది పోయిందని ఉంది. అది రావాలని కోరుకుందాం. అంత విషయం అంటే నాకు ఇది గోపీచంద్ గారి ధర్మవడ్డీ కథ గుర్తొస్తుంది. అంటే ఎవరైతే నువ్వు అంటే దూరం నుంచి చెప్తే మేము ఉంటాం కానీ నువ్వు మాకు ఓటు నువ్వు మా కోసం పోరాటం చేస్తావంటే అది పాప నిజంగా చాలా బాధ కలిగింది. అంటే కనీసం 90 ఓట్లు వచ్చినాయి అంటున్నారు. చాలా బాధ వేసింది. ఆవిడకి ఎంతో కొంత సపోర్ట్ ప్రజలు ఇంకా ఇచ్చి ఉండాల్సి, నిలబడి ఉండాల్సి. ఎందుకంటే వాళ్ళకున్న మరి ఆ ప్రత్యేకమైన చట్టం ఏదో ఉంది, ఆర్మీ చట్టం, దాని తాలూకు కష్ట నష్టాలు ఏమైనా తెలియదు కానీ నాకు ప్రత్యేకించి నాకైతే నాకు వ్యక్తిగతంగా ప్రజల తరఫు ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే నాకు ఒక సమస్య ఉంది సార్. ఇది అది ముందుగా వెనకాలగా నా దృష్టికి వచ్చింది. అది ముందుగా వెనకాలగా నాకు తెలియలేదు. అందువల్ల మన వాళ్ళు చూడమని చెప్పాను. అది నన్ను కలవకు ముందు వచ్చిందా కలిసిన తర్వాత వచ్చిందా అనేది నాకు తెలియలేదు. అదొకటి అది నాకు అంటే ఒక పత్రికాముఖంగా మీడియాలో వస్తే నేను నమ్మగలను కానీ సోషల్ మీడియాలో వచ్చేది అది ఫ్యాబ్రికేటెడ్ లేదా నిజమా ఇవన్నీ ఒకసారి శోధించిన తర్వాతే మాట్లాడాలి. మన మహిళా దినోత్సవం కూడా చాలా మంది మహిళలను అరెస్ట్ చేశారు. దేనికండి?
మెగా ఆక్వా ఫుడ్కి వ్యతిరేకంగా కుందూరు దాంట్లో అంటే ఇది ఆక్వా పార్క్ ఇవన్నీ సమస్యలు ఏంటంటే ఆ ఓనర్స్ కూడా చాలా అంటే బయటికి రావాల్సి వస్తుంది. మేము పొల్యూషన్ లేదని అంటున్నారు వాళ్ళు. మరి ఆ పొల్యూషన్ ఎందుకు రావట్లేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ యాజమాన్యం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యాజమాన్యం నిజంగా వాళ్ళంత చిత్తశుద్ధితో ఉన్నారా, నిజంగా వాళ్ళు ఆ పొల్యూషన్ క్రియేట్ అవ్వబడతా దానివల్ల అనేది వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడి, నిజంగా వాళ్ళంత పొల్యూషనే క్రియేట్ చేయనప్పుడు రేపు పొద్దున్న దాన్ని పెద్ద స్థాయి గొడవ చేయడానికి కూడా నేను దాని మీద పోరాటం చేయడం నేను సిద్ధంగానే ఉన్నాను. కాదు నేను ఎందుకంటే నాకు ప్రభుత్వం కానీ ఓనర్స్ కానీ వాళ్ళు ఏమన్నా పొల్యూషన్ రావద్దు, వాళ్ళకి ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ నిజంగా వచ్చిన పరిస్థితులు వస్తే మటుకు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ సార్. అంటే పార్టీ స్ట్రక్చర్ నేనే ఆలోచిస్తుంటే ఇందాక మీరు అడిగే ఇక్కడ అడుగుతున్నారు. సో నేనేమంటానంటే కొంతమంది అనుభవం అవసరం ఉంది పార్టీకి. గతంలో కూడా నన్ను అడిగినా కానీ నాకేంటంటే అలాంటి అనుభవం నేను తీసుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంత ప్రజలకు సమస్య మీద చాలా అవసరాలు ఉండి అంటే అవగాహన ఉండి నిలబడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అంటే నా భయంలో ఏంటంటే నేను ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాను కాబట్టి ఎంత స్థాయి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంత నన్ను నమ్ముతారు, లేదంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ ఎట్లాంటి క్రియేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్లో ట్రస్ట్ ఫ్యాక్టరీ డెవలప్ వస్తుంది అనేది ఆలోచించాను. కాంగ్రెస్ లో మాజీలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అటు టీడీపీ వైసీపీ లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. అంటే నేను అంత పెద్ద ఏదో లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక యూత్ బేస్డ్ పొలిటికల్ పార్టీ చాలా మంది వాల్యూ బేస్డ్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఎంత సహకరిస్తాం. ఓన్లీ 2 years టైం ఉంది కదా, 2 years మనసుంటే మార్గాలు ఉంటాయి సార్. జై హింద్.